నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్ జెడ్పీ హై స్కూల్ బాయ్స్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో చదువుతున్న ఎందరు పిల్లలుంటే అందరు పిల్లలకు తల్లికి వందనం నేరుగా తల్లి అకౌంట్కే నగదు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారిదే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గత ప్రభుత్వంలో 4-5 క్లాసులకు ఒకే ఉపాధ్యాయుడు ఉంటే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు క్లాస్కు ఒక టీచర్ విధానం ప్రవేశపెట్టారు. కావున విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వారికి హృదయపూర్వకంగా అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. స్పోర్ట్స్ అయితేనేమి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అయితేనేమి, తర్వాత ఎన్ఎన్ఎంఎస్లో మెరిట్ స్టూడెంట్స్గా రావడం కానివ్వండి, IIIT కూడా పిల్లలు ఒక 2 IIIT సీట్స్ రావడం కానీ జరిగింది. తర్వాత మనకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అందరూ విద్యార్థులు కొంచెంసేపు ప్రసన్నంగా ఉంటే మన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్యవివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నము చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, సమాజంలో జరగకుండా చూస్తాను. శుభాభివందనాలు. వేదిక అలంకరించిన మిత్రులకి, స్థానిక కార్పొరేటర్కి, హెడ్ మాస్టర్లకి, అధ్యాపకులకి, అధ్యాపకేతర సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి 2 చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికల్లో ఏదో హామీ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైతే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరి బిడ్డలకి తల్లికి వందన కింద ఆ యొక్క ప్రోత్సాహకరిస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఎంతో సక్రమంగా అమలు జరుగుతున్నాయి. ఆ విషయం మీ అందరూ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చాలని యువనేత నారా లోకేష్ గారు అనేక రకాల సంస్కరణలకి శ్రీకారం చుట్టారు. దశ దిశ మార్చే పరిణామ క్రమంలో అనేక రకాల వసతులు కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బిడ్డలందరికీ నేను చెప్పేది ఒకటే, బాగా చదువుకోండి. ముఖ్యంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి వారందరికి కూడా వచ్చేసాయి అది దగ్గరలో 10th క్లాస్ పరీక్షలు. కాబట్టి మీ యొక్క గురువులు మీకు అన్ని రకాల అండగా ఉంటారు. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆ 10th క్లాస్ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ 3-4 నెలలు చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి మంచి ఫలితాలు సాధించి జీవితంలో మంచి స్థాయికి పోవాలని చెప్పని కోరుకుంటూ, మరోసారి మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
సభ్యుల వారికి వేరే కార్యక్రమాలు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న కారణంగా మనందరినీ కూడా ఆశీర్వదించి వారు మన ప్రాంగణాన్ని వీడుతున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన శాసనసభ్యుల వారికి హృదయపూర్వకంగా పాఠశాలల అందరి తరపున విద్యార్థులు అందరూ కూడా మరి తమ ప్రియతమ నాయకుడిని చూసి ఆనంద ఉత్సాహాలతోటి హర్షాతిరేకం చేస్తున్నారు. మరొకసారి మన గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వకంగా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.